ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇదిగండి, నేను కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తెచ్చుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలాగా హైబ్రిడ్ తెచ్చుకోను, నాటుకాయలు తెచ్చుకుంటా. నాటుకాయలు కూడా ఇలా ఉంటాయండి, నాటుకాయలు బాగుంటాయి హైబ్రిడ్ మీద కూడా. ఈ నాటుకాయలు తీసుకొని 4 కానీ ఇట్లాగా 5 కానీ తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని వీటికి ఇంత అల్లం ముక్క ఇంత తీసుకుంటాను. 3 రెమ్మల కరివేపాకు ఇలా కడిగి ఇలా పెట్టుకుంటా. వీటిని కట్ చేసుకొని జ్యూస్ మనము తీసుకుందామండి. చక్కగా వచ్చేది జ్యూసు. కట్ చేసుకొని వీటిలో ఉన్న విత్తనాము తీసేసి చక్కగా మనకి ఇలాగా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా జ్యూస్ కూడా చక్కగా అయింది. ఇదే విధంగా అన్నీ మనము చక్కగా కట్ చేసుకున్నామండి. చూడండి, ఇట్లాగా అన్నీ అదే విధంగా కట్ చేసుకున్నాక మళ్ళా మనము ఇది కూడా అల్లం ముక్క కూడా చక్కగా వాటిలాగే ఇలాగా కట్ చేసేసుకొని దీన్ని కూడా మనము మిక్సీలో మనకు నలిగే విధంగా కట్ చేసుకొని చక్కగా కరివేపాకుని శుభ్రం కడుక్కొని చక్కగా ఇలాగా ఫ్రెష్గా ఉండాలి. మనము 3 రెమ్మలు అది కూడా ఇలా పెట్టేసుకొని చక్కగా ఈ మొత్తం ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకొని వాటిని మనము వీటిలో ఇప్పుడు మనము గ్రైండర్ చేసుకున్నాము. చక్కగా మెత్తగా జస్ట్ కొంచెము వాటర్ కొంచెం జస్ట్ పోసుకొని వాటిని మనం ఇప్పుడు గ్రైండర్ పట్టుకొని వద్దాము. మనము మిక్సీ పట్టుకున్నాక ఇదిగండి ఇలాగా మనకి రావాలి, చక్కగా మెత్తగా ఇదే విధంగా జ్యూస్ అయిపోవాలి. మెత్తగా ఇలా వస్తే మనకి నలిగిపోయినట్టు వచ్చినట్టు. దీన్ని మనము ఇప్పుడు చిన్న గిన్నె ఒకటి తీసుకొని ఇలాగా వడగట్టేది తీసుకొని దాంట్లో పోసేసి వడగట్టుకుందాం. మనకి చక్కగా కింద చూడండి జ్యూస్ అలా వచ్చేస్తుందో. అంతేనండి, ఇది బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మొత్తం చక్కగా నీట్గా కింద మనకి వచ్చేసిద్దండి. మనము వడగట్టుకున్నాక జ్యూస్ ఉంది చూడండి ఇలా వచ్చింది. చక్కగా బాగుంటుందండి మనం తాగుతున్నా. మీకు అంతగా వగరగా ఉంటే కొంచెం హనీ వేసుకోవచ్చు, ఇట్లా కూడా బాగుంటుంది. మనము దీంట్లో ఇప్పుడు చూడండి వడగట్టుకున్నాక మనకి ఇంత చక్కగా క్వాలిటీ వచ్చింది. మనకి మొత్తము పోసుకున్నాక చక్కగా ఇలా వచ్చిందండి. ఈ జ్యూసు చక్కగా మనము తాగిస్తే జుట్టు విపరీతంగా ఊడిపోతున్నా, మనకి ఇది కొలెస్ట్రాల్ తగ్గటానికి కానీ పరగడుపున చక్కగా దీన్ని బ్రష్ చేసుకొని తాగేసేయచ్చండి. నీకు కావాలి అనుకుంటే హనీ వేసుకోవచ్చు, బాగుంటుంది. జ్యూస్ తాగితే చాలా జుట్టు ఊడిపోయేది కూడా ఆగిపోయిద్దండి. ఒక్క 10 రోజులు ట్రై చేస్తే చాలు, ఇలా బాగుంటుందండి. అన్నీ చక్కగా ఇదే విధంగా కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాక చక్కగా ఇదిగండి మనం వీటిని చిన్న మన మిక్సీ జార్లోకి ఎంతవరకు మనకు జ్యూస్ అయిద్దో అలాగా ముక్కలు కట్ చేసుకున్నామండి. వీటిని ఇవన్నీ చక్కగా కట్ చేసుకొని పెట్టుకొని చక్కగా అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి, బీట్రూట్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇది లావుగున్నా మనకు మిక్సీలో మెదిగిపోయిద్ది, టమాటా కూడా అలా ఉన్నా మెదిగిపోయిద్ది. ఈ 2 మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు కొంచెం నేను ఫ్లేవర్ బాగుంటుందని పుదీనాకు కూడా వేసుకుంటానండి. బాగుంటుంది ఫ్లేవరు, నాకు ఇష్టము, స్మెల్ బాగా వస్తా. అది కూడా కొంచెం ఇట్లాగా ఆకులు ఇలాగా వాటిని తుంచుకొని వీటిల్లో జ్యూస్లో పెట్టుకుంటాను. జ్యూస్లో వేసామంటే బాగుంటుందండి ఇది టేస్ట్. వీటిని కూడా ఆకులు ఫ్రెష్గా ఉండాలి తీసుకొని కొంచెము మనము జారు ఒకటి తీసుకొని మొత్తం ఇలాగా ఈ జారులో వేసేసుకున్నామండి.
వేసి మొత్తం చక్కగా మిక్సీ పట్టుకుంటే జ్యూస్ బాగుంటుంది ఫ్రెష్గా. కొంచెము పైన వాటర్ కొంచెం పోసుకుందామండి. వాటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనకి మిక్సీ పట్టేసినాక చక్కగా ఇలాగా మెదిగిపోయిందండి. మెత్తగా మనకి ఇట్లాగా చక్కగా ఇలాగా రావాలి. మనం ఇప్పుడు దీన్ని వడగట్టేసేద్దామండి. చక్కగా ఇలాగా గిన్నె ఒకటి తీసుకొని వడజల్లెడు పెట్టుకొని దాంట్లోకి మనము చక్కగా మొత్తము వడగట్టుకుందాము. చక్కగా మొత్తం మనకి వడగట్టుకున్నాక ఇలాగా మనకి కంప్లీట్ అయిందండి. చక్కగా పిప్పంతా ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది. మనకి తీసి పక్కన పెట్టుకోవటమే. మనకి చక్కగా ఇలాగా అయిపోయిందండి. చూడండి, వాటర్ కొన్ని పోసుకున్నాం కదా, మనకి కీరలో ఉన్న వాటరు చక్కగా కొన్ని వస్తాయండి. అంతా ఇలా అయిపోయినాక మనకి దీన్ని ఇప్పుడు ఒక నిమ్మకాయ సగం చక్క పిండుకుందామండి. నిమ్మకాయ కట్ చేసి జ్యూస్ వచ్చే కాయ తీసుకొని చక్కగా ఇలా కట్ చేసుకొని దాన్ని సగం నిమ్మ చెక్క ఇలాగా పిండుకుందామండి. చక్కగా జ్యూస్ చూడు మనకి టేస్ట్ బాగుంటుందండి ఈ లెమన్ పిండటం వల్ల కూడా. మనకి చక్కగా జ్యూస్ తయారైపోయిందండి. మనము చక్కగా గ్లాస్లోకి తీసుకున్నామండి తాగడానికి. చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. పుదీనా స్మెల్, లెమన్ స్మెల్ చక్కగా బాగుంది. ఇలా తీసుకుంటే మనకి చక్కగా బాగుంటుందండి. మనము ఉదయాన్నే ముందు టిఫిన్ చేయకుండా చక్కగా వీటిని తాగితే తల తిరుగుతున్నా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయినా చక్కగా మనకి 10 రోజులు తాగితే పనిచేసిద్దండి. బెనిఫిట్ కూడా బాగుంటుంది. నేను ఎలా చేసుకుంటున్నానో అలాగే మీకు చూపించానండి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న ఉసిరికాయ జ్యూస్ అండి ఇది. ఇందాక మనం తయారు చేసుకున్న ఉసిరికాయ జ్యూస్. ఇదేంటంటే మనము పరగడుపున బ్రష్ చేసుకున్నాక చక్కగా దీన్ని మనము తాగొచ్చండి. బాగుంటుంది ఈ జ్యూసు. హెయిర్ విపరీతంగా ఊడిపోతున్నా చక్కగా బాగా పనిచేస్తుంది, అరికట్టిద్ది. మనకి మోషన్స్ ఫ్రీగా అవ్వకపోయినా చక్కగా అయ్యిద్ది. కొలెస్ట్రాల్ కరిగిచ్చిద్ది. దీంట్లో చాలా బెనిఫిట్ ఉన్నాయండి. స్కిన్ గ్లోగా కూడా అయ్యిద్ది మనకి. ఇది ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాస్ రోజు ఈ నాటు ఉసిరికాయ తీసుకొని 4 తీసుకొని మనం ఎలా తయారు చేసుకున్నామో అలా తయారు చేసుకొని బ్రష్ చేసుకున్నాక పరగడుపున తాగామంటే బాగా పనిచేసిద్ది. హెయిరు అస్సలు ఊడదండి. జుట్టు ప్రాబ్లం విపరీతంగా ఊడిపోతున్నా మనకి తేడా కనిపించిద్దండి. ఇది మనము చక్కగా అలాగా తాగామంటే స్కిన్ మీద ఉన్న మంగు మచ్చలు, ముఖం మీద బ్లాక్ మచ్చలు ఉన్నా కూడా అవి కూడా విపరీతంగా కొంచెం మనకి తగ్గిద్ది. ఈ ఉసిరికాయలో అన్ని బెనిఫిట్ ఉన్నాయి. చక్కగా మనము కరివేపాకు, అల్లము చక్కగా అవన్నీ వేస్ట్ చేసాం కాబట్టి పరగడుపున ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాస్ తాగామంటే ఇది మనము ఒక 10 రోజులు చూడండి, మీకే తేడా తెలిసిద్ది. చక్కగా భయం లేకుండా దీంట్లో అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. చక్కగా తాగొచ్చండి. నేను ఎలా తయారు చేసుకుంటున్నాను నేను చూసి మీకు చెప్తున్నా. నేను తాగి చూసి మీకు చెప్తున్నా. చక్కగా అలాగా బెనిఫిట్ ఉన్నాయి. 10 రోజులు ట్రై చేయండి. ఇది మీకే తేడా తెలిసిపోయింది. తాగినాక 1 గంట అంటే గంట గ్యాప్ ఇచ్చి ఈ బీట్రూట్ జ్యూస్ మనము తీసుకోవచ్చండి. బీట్రూట్ జ్యూస్ ఏంటంటే దీంట్లో మీరు హనీ వేసుకోవచ్చు. మనం వేసిన అన్ని చక్కగా టేస్ట్ బాగుంటుంది.
మీకు కావాలంటే హనీ కూడా కలుపుకొని తాగొచ్చు. నేను హనీ కలుపుకొని ఇలాగే తాగుతాను. ఇది చక్కగా పుదీనాకు టేస్టు, నిమ్మకాయ రసం చక్కగా అవి టేస్ట్ బాగుంటాయి. అవి తాగుతుంటే హనీ వేసుకోపోయినా బాగుంటుంది. మీరు ఇది కూడా తాగొచ్చండి. ఇదేంటంటే తల తిరుగుతున్నా, నీరసం ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వకపోయినా చక్కగా ఇది అవ్విద్దండి. నీరసం తగ్గిద్ది, బ్లడ్ సర్క్యులేషన్ అయిద్ది, తల తిరగటం తగ్గిద్ది, అన్నిటికీ బాగా పనిచేస్తుంది. స్కిన్ గ్లోగా కూడా అవ్విద్ది. ఇది మాత్రం బాగా పనిచేస్తుందండి. ఒక్క 10 రోజులు చూడండి, దీనివల్ల కూడా మీకు బెనిఫిట్ బాగుంటుంది. ఇదేంటంటే మనము ఇది చేసుకున్నాక మనము వెంటనే ఇది కూడా చేసేసుకున్నామంటే పక్కన పెట్టుకుంటే మనకి తాగాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది. ఇది చేసుకున్నాక అది తాగాలంటే ఇంట్రెస్ట్ అనిపించదు. మనము చేసుకుని పక్కన పెట్టుకున్నామనుకో జ్యూస్ ఉన్నదని మనము ఇంట్రెస్ట్తో తాగగలుగుతాం. ఈ రెండు ఒక్క 10 రోజులు 15 రోజులు చూడండి, తేడా మీరే చక్కగా చెప్తారు. బాగా పనిచేస్తుంది. స్కిన్ గ్లోగా ఉంటుంది, హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. అన్నిటికీ ఈ రెండు బాగా పనిచేస్తాయండి. ట్రై చేసి చూడండి. మీకు బ్రేక్ఫాస్ట్ చేయాలి అనిపిస్తే లైట్గా ఒక ఇడ్లీయో ఒక దోశ అలా కూడా 1 గంట తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేసేయచ్చు. ఈ రెండు దేనికైనా గంట గ్యాప్ ఇవ్వండి, అలా కూడా చేసేయచ్చండి. ఉదయాన్నే ఇది లేచి చక్కగా తాగారనుకో మనకి ఫ్రీ మోషన్స్ అయితే, మనకి కొలెస్ట్రాల్ కూడా చక్కగా కరిగిపోయిద్ది, హెయిర్ విపరీతంగా ఊడిపోతున్నా కూడా ఆగిపోయిద్ది. ఒక్క 10 రోజులు మాత్రమే ట్రై చేసి చూడండి. దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రోజు తాగొచ్చండి. చక్కగా ఉసిరికాయలు తీసుకొచ్చుకొని పెట్టుకొని కష్టం అనుకోకుండా ట్రై చేశారంటే మనకే మంచి పని చేస్తుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.